Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. సన్ రైజర్స్ తో మ్యాచ్ అంటేనే భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కూడా 4లు 6లతో తడిసి మొద్దయింది. 2020లోని అసలైన మజాని మరోసారి అందించాయి ఎస్ఆర్హెచ్ అండ్ ఢిల్లీ టీమ్స్. ఎస్ఆర్హెచ్ విధ్వంసం ఎలా సాగిందో, ఛేదనలో ఢిల్లీ చూపిన తెగువ ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ వార్నర్, లలిత్ యాదవ్, నోకియాలను తీసుకోగా ఎస్ఆర్హెచ్ మాత్రం మరోసారి సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగింది. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో సృష్టిస్తున్న సంచలనాల గురించి తెలిసిందే. అది ఫస్ట్ బ్యాటింగ్ అయితే వామ్మో, ఆ దూకుడికి అడ్డేముంది. ముంబై, ఆర్సీబీలపై చేసిన వీరంగమే ఢిల్లీపై కూడా చేసింది ఎస్ఆర్హెచ్. బ్యాటింగ్ ప్రారంభించడమే తరువాయి సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదటి 6 ఓవర్లలోనే 13 4లు 11 6లతో 125 పరుగులు చేసి 2020 చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ ని నమోదు చేశారు. బాల్ పడడమే ఆలస్యం బౌండరీ దాటిస్తూ ప్రేక్షకులకి కనువిందు చేశారు ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్. ఎడారిలో ఎండమావిలా కుల్దీప్ ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ, మక్రమ్లతో పాటు నెక్స్ట్ ఓవర్లో ట్రావిస్ హెడ్ ను అవుట్ చేసి ఢిల్లీకి కొంత ఊరటనిచ్చాడు. క్లాసెన్ కూడా వెంటనే అవుట్ అవడంతో 131 పరుగుల వరకు ఏ వికెట్ కోల్పోని ఎస్ఆర్హెచ్ 154 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నితీష్ రెడ్డి, షబాద్ అహ్మద్లు అదే రేంజ్ లో పవర్ హిట్టింగ్ తో భారీ స్కోర్ అందించారు ఎస్ఆర్హెచ్ కి. మొత్తంగా 22 6లు 18 4లతో 266 పరుగులు చేసి ఈ సీజన్ లో 3 సార్లు 250+ స్కోర్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. 267 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్ పృథ్వీ షా మొదటి 4 బంతులను బౌండరీలుగా మార్చి అదిరే ఆరంభాన్నిచ్చిన అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ఓవర్లోనే వార్నర్ అవుట్ అవడంతో 2 ఓవర్లకి 25 రన్స్ కి 2 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. ఈ దశలో ఫ్రేజర్ మెక్గర్, అభిషేక్ పోరల్లు ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 4లు 6లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఫ్రేజర్ మెక్గర్గ్ మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. 7 ఓవర్లోనే 100 పరుగులు దాటిన ఢిల్లీ 109 పరుగుల వద్ద ఫ్రేజర్ ను కోల్పోయింది. అలాగే 135 పరుగుల వద్ద అభిషేక్ పోరల్ వికెట్ కూడా చేజార్చుకుంది. అప్పటికి పటిష్ట స్థితిలోనే ఉంది ఢిల్లీ. కానీ తర్వాత వచ్చిన స్టబ్స్, పంతులు ఆ ఊపిని కొనసాగించలేకపోయారు. రన్ రేట్ స్లో డౌన్ అవడం, కొట్టాల్సిన రన్ రేట్ పెరిగిపోవడం, దానికి తోడు వికెట్లు పడడం, ఇలా ప్రతి అంశం ఢిల్లీ ఓటమికి కారణమయ్యాయి. ఎస్ఆర్హెచ్ 250+ కొట్టడం, ఎదుటి టీంతో 200 కొట్టించడం, అట్లుంటది మరి మనం ఎస్ఆర్హెచ్ తో. ఆకాశమే హద్దుగా చెలరేగిన ట్రావిస్ హెడ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.